జై శ్రీరామ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న ఒక టాపిక్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. అంటే హిందువుల ఆస్తులను పంచేస్తారు. ఎందుకంటే ఆస్తులు ఉన్నది భారతదేశంలో హిందువులకు మాత్రమే. ఎందుకంటే హిందువులు ఇద్దరే పిల్లల్ని కన్న తర్వాత ఇంకా మిగిలిన టైం అండ్ ఎనర్జీతోని వాళ్ళు చేసేది ఏంటంటే ఆస్తులు సంపాదించుకోవడం. నేను మీకు ఒక చిన్న కథ చెప్తా, ఈ ఆస్తి పంపకం ఎట్లా జరుగుతుంది అన్న విషయం. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఒక అబ్దుల్లా తన 9 భార్యలు 20 మంది పిల్లల్ని వేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మన బ్రదర్స్ లాంటి వాళ్ళు అతనికి ఎలక్షన్ ఐడి ఆధారు ఇప్పించిన తర్వాత అతను వచ్చేసి ఒక రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి చేరిండు. రామ్ ప్రసాద్కి పెద్ద వ్యాపారం ఉంది, ఒక భార్య 2 పిల్లలు. ఈ అబ్దుల్లా వెళ్ళేసి మన బంగ్లాదేశీ అబ్దుల్లా పోయి రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి కూర్చున్నాడు. రామ్ ప్రసాద్ ఊకే తిడుతున్నాడట అబ్దుల్లాని. తిడుతుంటే అప్పుడు రామ్ ప్రసాద్ భార్య అడిగిందంట అబ్దుల్లా నిన్ను సార్ ఊకే తిడుతుంటే నీకు కోపం రాదా అని అడిగిందంట. అప్పుడు అబ్దుల్లా చెప్పిండంటే సార్ పనిచేసేది నా కోసం నా పిల్లల కోసమేనా, ఆయన అప్పుడో మాట ఇప్పుడో మాట అంటే తప్పేమున్నది మేడం అని అన్నాడంట. అప్పుడు రాంప్రసాద్ భార్య అన్నదంట, మా ఆయన నా కోసం నా పిల్లల కోసం పనిచేస్తుంటే వీడేంది వాడి పిల్లల కోసం వాడి పిల్లల కోసం పనిచేస్తున్నాను అని అట్లెట్లా చెప్తున్నావు, మా ఆయన మా కోసం కదా పనిచేసేది అని అంటే, మేడం నీకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నది, నాకు మొత్తం 12 మంది కొడుకులు 8 మంది కూతుర్లు ఉన్నారు. నా కొడుకులల్లా ఎవడో ఒకడు నీ కూతుర్ని లేపుకెళ్ళిపోతాడు, దాన్ని మీరు లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ అని మొత్తుకుంటారు తప్ప ఏం చేయలేరు. అట్లా తీసుకుపోగానే నా కొడుక్కి సగం ఆస్తి వచ్చినట్టే కదా, అప్పుడు సార్ ఆస్తి సగం నాకు వచ్చినట్టే కదా, నా పిల్లలకు వచ్చినట్టే కదా అని అన్నాడు. ఈ లొల్లి అయితే ఉన్నప్పుడు నీ కొడుకు ఊకుంటాడా? ఊకోడు. అరే నా చెల్లెని ఎట్లా ఎత్తుకపోతావురా అని చెప్పేసి గొడవకు వస్తాడు. అప్పుడు నాకు 12 మంది కొడుకులే, నీకేమో లింగులు ఇట్టుకోమనుకుంటే ఒక్కడే ఉండే. వాడు వీళ్ళు అందరు కలిసి కొట్టుకుంటున్నప్పుడు పోయిండే అనుకో నీ కొడుకు, అప్పుడు మొత్తం ఆస్తి నా పిల్లలకే కదా. అట్లా సార్ ఇప్పుడు మొత్తం సంపాదిస్తుంది మా పిల్లల కోసం అయినప్పుడు నేను ఎందుకు సార్ తిట్టినప్పుడు కోపడుకోవాలి అని అన్నాడంట అబ్దుల్లా. ఇది మీరు ఆలోచించుకోండి ఓటేసే ముందు. అసలు ఓటుకు కూడా ఓమాయ మనకి ఇంకా తెలివి ఎంత ఎక్కువ అంటే నోటా మీద ఓటేస్తాం. కర్ణాటకలో 2 లక్షల ఓట్లు నోటా మీద పడ్డాయంట. అది మన తెలివి. మనం ఇటు పిల్లల్ని సంపాదించుకోము, ఆస్తులు సంపాదించుకొని ఆస్తుల కోసం మేబీ చౌకీదార్ అని చెప్పేసి అక్కడ నించున్న ఒక వ్యక్తిని సపోర్ట్గా వెళ్ళాం, ఓట్ వెయ్యం. ఇదే మరి ఎట్లా జరుగుతుంది? ఇది డైరెక్ట్గా మీ ఆస్తిని మొత్తం ఇట్లా పేపర్ల మీద రాయించుకొని తీసుకుపోయి వాళ్ళ పేరు మీద ఇట్లా ఇస్తారా అంటే ఇంకొక మెథడ్ కూడా జరుగుతుంది. మొన్న కర్ణాటకలో నేహా అనే అమ్మాయిని మొహమ్మద్ ఫయాజ్ అనే అబ్బాయి చంపేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అందరూ పోయి లొల్లి చేసిండంట. ఇక్కడ కర్ణాటక నిండా మొహమ్మద్ ఫయాజ్ ఇంటి మీదకి ఏడబోతారో అని చెప్పేసి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మొహమ్మద్ ఫయాజ్ ఇంటి ముందట సెక్యూరిటీ గార్డులను పెట్టింది. ఎందుకు సెక్యూరిటీ గార్డులను పెట్టిందంటే రేపు ఫ్యూచర్లో మొహమ్మద్ ఫయాజ్ ఇంకేదన్నా ఇట్లాంటి పని ఇంకొక నేహా ఎంబడిపడి ఇంకొక నేహాని హతమార్చే ప్రయత్నానికి వెళ్ళినప్పుడు అతనికి మోరల్ సపోర్ట్ ఉండడం కోసం అట్లా సెక్యూరిటీ గార్డ్స్ని ఇస్తారనమాట. సెక్యూరిటీ గార్డ్స్ని ఇస్తే రేపు ఇంకొక నేహాని ఎత్తుక్కోగలుగుతాడు మొహమ్మద్ ఫయాజ్. లేకపోతే ఇప్పుడు వీళ్ళందరూ పోయి బీజేపీ కార్యకర్తలు పోయి మొహమ్మద్ ఫయాజ్ మీద దాడి చేసినుకో వాడు ఆ భయానికి మళ్ళీ నెక్స్ట్ ఇంకేందో ఆడపిల్లని చూడకపోతే ఎట్లా? వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే డైరెక్ట్ మీ ఆస్తి సంతకాలు తీసుకొని వాళ్ళకి సంతకాలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళు మీ మీద దాడి చేసినప్పుడు మౌనంగా ఉన్నా కూడా అదే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే. చెంగిచెర్లలో కూడా మనం చూసినాం 6 ముస్లిం ఫ్యామిలీలు 30 మంది హిందువుల ఫ్యామిలీ మీద దాడులు చేసి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేయడానికి ప్రయత్నం చేసింది. వీళ్ళు ఇక్కడి నుంచి పలాయనం అయిపోతే అక్కడ వాళ్ళు ఇల్లీగల్ బిజినెస్లు చేసుకుందామని చూస్తున్నారు. ఇది కూడా వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో ఒక మెథడే. జాగో హిందూ జాగో, స్టాండ్ విత్ మోదీ, స్టాండ్ విత్ భారతీయ జనతా పార్టీ. ఓటింగ్ రోజు హాలిడే కాదు, అదొక హోలీడే. తప్పకుండా వెళ్ళి ఓటు వేయండి. నోటా మీద అసలే ఓటు వేయకండి. ఎందుకంటే డెమోక్రసీలో ఉన్న వాళ్ళలో బెస్ట్ని చూస్ చేసుకోవడమే నిజమైన ఓటర్ యొక్క బాధ్యత. జై హింద్, జై భారత్.